హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ ఎంఆర్. ఈరోజు రైడ్ వచ్చేసి అనంతగిరి హిల్స్ సండే షార్ట్ రైడ్ అనమాట. ఇదే మన హెల్మెట్ అనమాట. నేను గోప్రో అయితే మౌంట్ చేసేసా. మన గోప్రో వచ్చేసి హీరో 9 సెకండ్స్లో తీసుకున్నాను. ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి నేను ఎంతలో తీసుకున్నాను సెకండ్స్లో, ఎంత కాస్ట్ పడి ఉంటుంది నాకు ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి గైస్. చైన్ అయితే ల్యూబ్ చేయక చాలా రోజులు అనమాట. ఒకసారి చైన్ అయితే ల్యూబ్ చేసుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు మోటో జాకీ షో. నేను మీ రైడ్ విత్ ఎంఆర్. చలో ఇప్పుడైతే అనంతగిరి స్టార్ట్ అయిపోదాం. జై శ్రీరామ్. మనకి వచ్చేసి 72 కిలోమీటర్స్ చూపిస్తుంది అనంతగిరి హిల్స్. మనం వెళ్ళే రూట్ వచ్చేసి పటాన్చెరు, బానూర్, శంకర్పల్లి, వికారాబాద్. అయితే మనమైతే సోలో రైడ్ అయితే చేయట్లేదు, ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు అనమాట. వాళ్ళకి బీరంగూడ కమాన్ దగ్గర కలుద్దాము. అప్పుడు ఒక్కొక్క టీ బ్రేక్ కూడా. బ్రో ఎప్పుడు కూడా లేట్ వస్తాడు. ఇంతకుముందు మేము ఎంజీ ఈవీలో గోవాకి వెళ్ళేటప్పుడు నాకు 2 అవర్స్ వెయిట్ చేయించాడు ఇక్కడ బీరంగూడ కమాన్ దగ్గర. జస్ట్ నేను బానూర్ అయితే క్రాస్ అయ్యాను. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఇలా మార్నింగ్ రైడ్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం జర్నీ చేస్తున్నాను. చూడొచ్చు మీరు ఎంత గ్రీనరీగా ఉంది. వికారాబాద్ అయితే మనం రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుండి మనకు 9.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. నియర్లీ అప్రాక్సిమేట్గా 20 మినిట్స్ టైం పట్టచ్చు మనం రీచ్ అవ్వడానికి. ఫైనల్గా అయితే మనం రీచ్ అయిపోయినాం. బండి అయితే పార్క్ చేసి మనం ట్రెక్కింగ్ అయితే పైకి ట్రెక్ అయితే చేద్దాము. వెహికల్స్ అయితే పార్క్ చేసేసామన్నమాట. ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం మనం. ఆర్ యు రెడీ గైస్? వెళ్దామా? మనం అయితే ప్రజెంట్ అయితే టవర్కి వెళ్తున్నాం అనమాట. దారిలో ఇలా వాటర్స్ వస్తాయి అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, స్లిప్పరీగా ఉంది. అందరూ వాటర్ ఫాల్స్ అనుకుంటారు కానీ ఇది వాటర్ ఫాల్స్ కాదనమాట. వర్షం నీళ్ళు.
ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. ఇక మనం బ్యాక్ అయిపోదాం. హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవుతున్నాను నేను ఇప్పుడు. వీకెండ్స్కి వస్తే కొద్దిగా ఎంటర్టైనర్స్ బాగున్నారు ఇక్కడ. ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే చాలా మంది వస్తున్నారు. ప్రజెంట్ అయితే ట్రెండింగ్ అందరూ శుభాషు అని వరుతున్నారు. మంజుమల్ బాయ్స్ మూవీ గునా కేవ్స్. గునా కేవ్స్ అయితే ఏం కాదు, అందరు శుభాషు. ఎంటర్టైనర్స్ చాలా చాలా మంది ఉన్నారు ఇక్కడ. వీకెండ్స్కి అయితే రండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడైతే పార్కింగ్ 10 రూపీస్, ట్రెక్కింగ్ 20 రూపీస్, ఇంకా పైన ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్తే వ్యూ పాయింట్ కోసం ఇంకా మరి 10 రూపీస్ కట్టాల్సి వస్తుంది. ఇంకా మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం. ఇంకా ఇక్కడైతే కుకింగ్ చేసుకున్నాం కదా, అంటే మ్యాగీ చేసుకున్నాము. అది పోర్టబుల్ స్టవ్ ఒకటి యూజ్ చేశాను. బూటన్ గ్యాస్ క్యాన్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట. నాకు అరౌండ్గా 3 క్యాన్స్ ఆ స్టవ్ కలిపేసి 1000 రూపీస్ అయిందనమాట నాకు. అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను. కానీ ఇక్కడైతే కుకింగ్ మాత్రం అలో లేదు. అదే నేను పార్కింగ్ దగ్గర బోర్డు కింద ట్రెక్ అయిపోయాక చూశాను నేను. డ్రోన్స్ ఫొటోస్ అయితే ఫోన్లో తీసుకోవచ్చు, డ్రోన్స్ అలో లేదు. విత్ పర్మిషన్ అయితే తీసుకోవాలి డ్రోన్స్ కోసం అయితే. నా వ్లాగ్ అనేది ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రైడ్ విత్ ఎంఆర్. ఇలాంటి వ్లాగ్స్ కంటెంట్స్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 10th రోజు నా బర్త్డే అనమాట. నా బర్త్డే రోజు చాలా పెద్ద గిఫ్ట్ రాబోతుంది. ఆ గిఫ్ట్ ఏంటో నాకు రివీల్ అయితే అయిపోయింది. మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఎవరు ఇస్తున్నారు ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వ్లాగ్ అనేది ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్.